వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. లో పాల్గొంటే లావ్ అవుతారని చెప్పేసి చాలా మందికి అపోహ ఉందండి. ఇది నిజంగా అపోహన, ఇది కరెక్టా కాదా అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ రామ్ గోపాల్ గారు. అసలు ఈ విషయం గురించి డాక్టర్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మందికి ఒక చిన్న అది అపోహనో నాకు కూడా తెలియదు, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాను. పాల్గొంటే కంపల్సరీ ఒబెసిటీ అంటే లావ్ అయ్యే అవకాశం ఉందంటారా? వల్ల లావు కారు. ఓకే. ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్. నిజానికి ఎక్సర్సైజ్ అంటాం మేము జోకులర్గా. ఓకే సార్. మనిషి రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి, సెక్స్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేసినప్పుడు చెమట వస్తుంది, సెక్స్ చేసినప్పుడు చెమట వస్తుంది. రన్నింగ్ చేసినప్పుడు దడ వస్తుంది, ఛాతీలో దడ దడని కొడుతుంది. తర్వాత రన్నింగ్ చేసినప్పుడు బ్రెత్లెస్నెస్ వస్తాయి. ఇవన్నీ కూడా సెక్స్ చేసినప్పుడు వస్తాయి. బాగా హెవీగా తిన్న తర్వాత రన్నింగ్ చేయలేరు, బాగా హెవీగా తింటే సెక్స్ కూడా చేయలేరు. అయితే చాలామంది పెళ్ళైన తర్వాత లావు అవుతారు. ఎందుకు అవుతారు అంటే, పెళ్ళైన కొత్తలో భార్యను మెచ్చుకునే ఉద్దేశంలో కానీ, ఆమెను హ్యాపీగా ఉంచడం కోసం కానీ, ఆమె ఎలా చేసినా లేదా ఇంకో స్పూన్ ఎక్కువ తినమంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఎలా తింటుంటారు. ఓకే సార్. నేను కూడా పెళ్ళికి ముందు 51 కిలోలు ఉండేవాడిని, ఓకే సార్. ఇప్పుడు 70 కిలోలు అయిపోయాను. సో ఇది సెక్స్ వల్ల కాదు, ఓకే సార్. కానీ తెలియకుండానే వాళ్ళు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే నూనె ఎక్కువ వాడతారు కూరగాయలలో, ఓకే సార్. వేపుడు అంటారు, అట్లాంటివి తినడం కానీ, ఎక్స్ట్రా నాన్ వెజ్ తినడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల అలా అవుతుంది. కానీ నాట్ బికాజ్ ఆఫ్. నిజానికి ఎవరైతే రెగ్యులర్ చేస్తారో వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. జస్ట్ లైక్ ఎనీబడి హూ ఈస్ డూయింగ్ ఎక్సర్సైజ్ విల్ లివ్ లాంగ్. అలా కనుక లావు గారు చేయకపోతే లావు అవుతారు. ముఖ్యంగా లేడీస్లో చేయకపోతే లావు అవుతారు. ఓకే సార్. ఎందుకు అంటే వాళ్ళు మొగుడుతో లేదా పార్ట్నర్తో గొడవలు పడ్డ తర్వాత వాడిని దూరంగా పెడతారు. ఆ దూరంగా పెట్టినప్పుడు ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో ఈటింగ్ ఎక్కువ చేస్తారు. దాన్ని బంగి ఈటింగ్ అంటారు, స్ట్రెస్ ఈటింగ్ అంటారు. ఓకే సార్. సో డయానోరా అని ఒక లేడీ, ఫేమస్ అట్రాక్టివ్ లేడీ ఉండేది, ఓకే సార్. బ్రిటిష్ క్వీన్ ఆర్ సంథింగ్. ఓకే సార్. ఆమె కూడా డైవోర్స్ తర్వాత లావ్ అయిపోయారు. ఓకే సో చేయకపోతే లావ్ అవుతారు. సార్, డయాబెటీస్ వాళ్ళు ఎక్కువసేపు పాల్గొనలేరు అంటారు. ఎందుకు సార్? డయాబెటీస్లో ఏమిటి అంటే, యాక్చువల్లీ డిసీజు బ్లడ్లో ఉండదు. ఓకే సార్. డయాబెటీస్ను జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు. వాస్కులర్ అంటే బ్లడ్ వెసల్ అని అర్థం, ఒక Okay, గొట్టం. ఓకే సార్. శరీరంలో ఉన్న గొట్టాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. షుగర్ ఉన్న పేషెంట్ తన బ్లడ్ డొనేట్ చేస్తే రిసీవర్కు షుగర్ వ్యాధి రాదు. ఓకే సార్. కానీ ఆ షుగర్ వ్యాధి ఉన్నవాడికి కంట్రోల్లో ఉండగా కూడా లోపల ట్యూబ్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఒక్క డయాబెటీస్ ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. డయాబెటీస్ వల్ల రక్తనాళాలు కనుక కంటికి వెళ్ళేవి డ్యామేజ్ అయితే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఓకే సార్. అవే రక్తనాళాలు కిడ్నీకి వెళ్ళేవి డ్యామేజ్ అయినప్పుడు వాటిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఓకే సార్. తర్వాత కొన్ని నరాలకు వచ్చే కాళ్ళు చేతులకు మంటలు రావడం ఇవన్నీ ఉంటుంది, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఓకే సార్. సో ఆల్జిబ్రాలో బ్రాకెట్కు బయట డయాబెటీస్ వేసుకుని లోపల ఉన్న డిసీజెస్ అన్నీ వేసుకోవచ్చు. ఓకే సార్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు త్వరగా అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈ వేలు హార్డ్గా ఉండడానికి కారణం దీనిలో బోన్స్ ఉన్నాయి. అవును సార్. సైకిల్ టైరు హార్డ్ అవ్వడానికి గాలి, ఎయిర్తో వస్తుంది. మగవాళ్ళ అంగము గట్టిపడడానికి రక్తం రావాలి. ఓకే సార్. దీంట్లోకి రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. ఓకే సార్. ఈ రక్తం రావడానికి దీనికి సప్లై చేసే గొట్టాన్ని ఓ పర్టికులర్ పెయిన్ మీద ఆర్టరీ అని చెప్తాము. ఓకే సార్. బట్ ఆ ఆర్టరీ డయామీటరు లెస్ దెన్ 1 మిల్లీమీటర్ ఉంటుంది. ఓకే. ఇదే హార్ట్కి సప్లై చేసే ఆర్టరీ డయామీటరు 4 to 5 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఓకే సార్. ఇంత సన్న డయామీటర్ ఉండడం వల్ల 30-35 ఇయర్స్ రాగానే అది మూసుకుపోవడం మొదలవుతుంది. ఓకే సార్. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, మిగతా స్మోకర్స్ కానీ ఈ సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ వెళ్ళి రక్తనాళాల మీద డ్యామేజ్ చేస్తాయి. ఓకే సార్. అందుకని వాళ్ళు ఎక్కువ సామర్థ్యం చూపెట్టలేరు. ఇన్ కేస్ వాళ్ళల్లో ఈ సామర్థ్యాన్ని పెంచాలంటే ఏం చేయాలంటారు? ఓకే, దానికి 2-3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో పిల్స్, టాబ్లెట్స్. ఓకే సార్. మీరు వినే ఉంటారు వయాగ్రా అనే టాబ్లెట్. అసలు సెక్సువల్ మెడిసిన్లో అదొక హిస్టారికల్ వాట్ యు కెన్ కాల్ మైల్ స్టోన్. ఓకే సార్. వయాగ్రా కన్నా ముందు లైఫ్, వయాగ్రా తర్వాత లైఫ్ అని వయాగ్రా కన్నా ముందు లైఫ్లో అసలు దెర్ వాజ్ నథింగ్. ఏదో చెట్లు తినేవాళ్ళు, రాజులు, నవాబులు, వీళ్ళు పులిని తింటే పులిలాగా అవుతామని పులిని చంపి తినేవాళ్ళు. ఓకే సార్. కానీ పులిని తిన్నా, నక్కని తిన్నా
వాడికి ఏమీ పులి అయ్యేవాడు కాదు. ఓకే సార్. రాజైనా నవాబైనా నార్మల్ హ్యూమన్ బీయింగే. అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఓకే. వాడికో 100 మంది భార్యలు ఉండొచ్చు. అయినంత మాత్రాన వాడికి మొగతనం ఉండక్కర్లేదు. ఓకే సార్. సో వ్యాగ్రా లాంటి టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. దాన్ని సిల్డెనఫిల్ అంటాం మా మెడికల్ భాషలో వ్యాగ్రా. ఓకే సార్. ఈ వ్యాగ్రాను ఒకడు సువాగ్రాన్ అమ్ముతాడు, ఇంకోడు ఇంకేదో ఆగ్రాన్ అమ్ముతాడు. బట్ లోపల మందు పేరు సిల్డెనఫిల్. ఓకే. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ టడలాఫిల్ అని ఒక డ్రగ్ ఉంటుంది. మూడోది అవెనాఫిల్ ఉంటుంది, ఓకే సార్. వార్డనాఫిల్. ఈ 4 డ్రగ్సే ప్రస్తుతానికి ఉన్నాయి. ఓకే సార్. అవుట్ ఆఫ్ దీస్ లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఓకే ఈ సార్. 4 డ్రగ్సే ఉన్నాయి. ఈ డ్రగ్స్లో ఏదో ఒక టాబ్లెట్ మనిషికి ఒక్కొక్క డ్రగ్ వల్ల ఒక్కొక్క రకమైన ఇబ్బంది, ఒక్కొక్క రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ టాబ్లెట్లో ఏదో ఒక టాబ్లెట్ ఒకవేళ అతనికి వస్తే టాబ్లెట్లు వేసుకొని సెక్స్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టైఫాయిడ్ ఉంటే ఒక 10 days ఇస్తే పోతుంది. ఈవెన్ టీబీ ఉన్న ఒక 6 months మందులు వాడితే పోతుంది. కానీ సెక్స్ ప్రాబ్లంకు ఇంతవరకు అట్లాంటి వైద్యం రాలేదు. ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు వేసుకునే మందులే వచ్చాయి, నీడ్ బేస్డ్ టాబ్లెట్స్. ఓకే సార్. ఈ మందులు పనిచేయని వాళ్లకు సామాన్యంగా శరీరంలోంచి రక్తం తీసుకొని శుభ్రపరిచి మళ్ళీ పినిస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే సార్. దీంట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే సార్. దీన్ని పీ షాట్ అంటారు. ఇవి 5 to 10 times ఇస్తాం. ఓకే సార్. ఇది ఏమీ అంత నమ్మకమైన ట్రీట్మెంట్ కాదు. కొంతమందికి ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉపయోగపడదు. ఓకే సార్. తర్వాత షాక్ వేవ్ అని ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ పెట్టడం వల్ల దీనికి చిన్న చిన్న షాక్స్ వస్తాయి. కరెంట్ షాక్ కాదు, ఎలక్ట్రికల్ షాక్ కాదు. ఓకే సార్. ఓకే సార్. అది దానివల్ల దాని కూడా అంతే రిజల్ట్స్ గొప్పగా ఏం లేవు. ఓకే సార్. వన్స్ ఇన్ వైల్ ఏదో పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది, కానీ ఇన్ జనరల్ పేషెంట్కి ఏం కాదు. ఓకే సార్. ఇంకా ట్యాబ్లెట్స్, ఈ పీ షాటు, షాక్ వేవ్ థెరపీ, తర్వాత వచ్చేది పినల్ ఇంప్లాంట్ సర్జరీ. ఓకే సార్. ఈ ఇంప్లాంట్స్ 2 రకాలు ఉంటాయి. ఓకే సార్. ఇది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇంప్లాంట్ బికాజ్ ఇట్ ఈస్ ద చీపెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. ఓకే సార్. సో మెనీ కంట్రీస్ దే యూజ్ ఇట్. ఓకే సార్. This is a simple rod, but it cannot bend here, but it will bend here, so that one can put a insert. ఓకే సార్. షర్ట్ డ్రాయర్ దియగానే ఇట్లా ఉంటుంది, డ్రాయర్ ఉన్నసేపు ఇలా ఉంటుంది. ఓకే సార్. సో దిస్ ఈజ్ ద పర్మనెంట్ ట్రీట్మెంట్, డెఫినెటివ్ ట్రీట్మెంట్. 100 మందికి ట్రీట్ చేస్తే కనీసం 98 మంది దీనివల్ల బెనిఫిట్ అవుతారు. ఓకే సార్. 1 or 2 పీపుల్కి ఏమైనా కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ బట్ జనరల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ ట్రీట్మెంట్. ఇది కాకుండా ఇన్ఫ్లేటబుల్ అని ఉంటుంది. ఆ ఇన్ఫ్లేటబుల్ ఏమిటంటే మనం నొక్కినప్పుడు లేస్తుంది, ఇంకో 2 సార్లు నొక్కితే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే సార్. దీని కాస్ట్ అబౌట్ 1.5 lakhsలో సర్జరీ అయిపోతుంది. దానికి వచ్చేసరికి 10 lakhs అవుతుంది. ఓకే సార్. అందుకని మోస్ట్ అఫోర్డబుల్ సర్జరీ ఈజ్ దిస్. ఈవెన్ సర్జన్ కూడా చేయడం ఇది కంఫర్టబుల్, ఇది ఈజీ. ఓకే సార్. ఆ 3 piece ఇన్ఫ్లేటబుల్ కన్నా. సో డయాబెటిక్ పీపుల్కు ట్యాబ్లెట్స్ పని చేయకపోతే ఇంజెక్షన్ ఇస్తాం. కానీ ఇంజెక్షన్ తీసుకోవడం కూడా పెద్ద డిఫికల్టీ, ఎందుకంటే ఇంజెక్షన్ దీనికే ఇవ్వాలి. ఓకే సార్. దీనికి ఇచ్చే ఇంజెక్షన్ ఎవ్రీ టైం సెక్స్ చేసే ముందు తీసుకోవడం యంగ్ పీపుల్కి డిఫికల్టీ. ఎప్పుడో ఆఫ్టర్ 70-80 years ఓల్డ్ వాళ్ళకు ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ 2-3 monthsకి ఒకసారి సెక్స్ చేసే వాళ్ళకు ఒక్కోసారి బయోమిక్స్ అని, ట్రైమిక్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల ఇది హార్డ్ అవుతుంది. ఓకే సార్. బట్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఓకే సార్. ఇంజెక్షన్ దీనికి ఇవ్వడం ఇబ్బంది, తీసుకోవడం ఇబ్బంది. సో మొదటిసారి ఇంజెక్షన్ మేము హాస్పిటల్లోనే ఇస్తాము, అబ్జర్వ్ చేస్తాము. సెకండ్ టైం ఓకే సార్. ఈ ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ పనిచేయని వాళ్ళకు రాడ్ వేస్తాం. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ డయాబెటిక్ ఇది చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. సార్ జనరల్గా చాలామంది చెప్పుకోలేరు ఈ ప్రాబ్లమ్ని. అంటే ఎరెక్షన్ ప్రాబ్లం అండి, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎక్కువసేపు చేయలేకుంటున్నామని. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. జనరల్ స్టామినా అవసరం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, సెక్స్కు రన్నింగ్కు పోలికలు ఉంటాయి కనుక డయాబెటిక్ పీపుల్ కంపల్సరీ రన్నింగ్, జంపింగ్, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, సమ్ ఎక్సర్సైజ్ దే హ్యావ్ టు డూ. నాన్ స్టాప్ ఒక 20 minutes వాళ్ళు స్టామినా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే సార్. రెండోది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మొహమాట పడొద్దు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి తండ్రి కార్ ఇస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ ఇస్తాడు, మాత్రం హస్బెండే ఇవ్వాలి. అంతే కదా సార్. సొసైటీలో వేరే వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదు. అది అతను ఇవ్వనప్పుడు ఫ్రస్ట్రేషను, కోపము, దుఃఖము, పోట్లాటలు, మాటలు అనుకోవడాలు, ఒక స్మూత్గా హ్యాపీగా రన్ అవ్వాల్సిన లైఫ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకు చాలా చికాగ్గా ఉంటుంది. ఓకే సార్. సో పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అసలు మ్యాస్టర్బేట్ చేసుకుంటే సరిపోద్ది వీడికి ఎంజాయ్మెంట్కి. అప్పుడు ఒక టీచర్కు స్టూడెంట్కు మార్కులు వస్తే సంతోషపడతాడు. టీచర్ ఏమి మళ్ళీ టీచర్గానే ఉంటాడు, కానీ టీచర్ దగ్గర టీచింగ్ తీసుకున్న స్టూడెంట్ హీ మే బికమ్ కలెక్టర్, హీ మే బికమ్ డాక్టర్, ఇంజనీర్,
నా స్టూడెంట్ వాడు ఇంజనీర్ అయ్యాడు, వాడు డాక్టర్ అయ్యాడు అని చెప్పుకుంటాడు, ఇది సంతోషపడతాడు. అలాగే అమ్మాయి చేసినప్పుడు పార్ట్నర్ను తృప్తి చేయడం వల్ల వచ్చే ఎంజాయ్మెంట్ కోసం సెక్స్ చేస్తారు. అంతే సార్. అదర్వైజ్ జస్ట్ చేత్తో ఒప్పుకోవచ్చు, మాస్టర్బేషన్ చేసుకోవచ్చు, హస్తప్రయోగం చేసుకోవచ్చు. కానీ వాటి వల్ల ఇతనికి మాత్రమే తృప్తి ఉంటుంది కానీ అమ్మాయిలకు తృప్తి ఉండదు. సో అమ్మాయిని తృప్తి పరచడం కోసం సెక్స్ చేయాలి. సెక్స్ చేయాల్సింది మరి డయాబెటిక్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కసారి కంజెంటల్ పుట్టుకలోనే చిన్న లోపాలు ఉండి అనుకున్నంత గట్టిదనం రాకపోవచ్చు. వాళ్ళందరూ బొమ్మట పడద్దు, ఇది కూడా ఒక వైద్యం. ఇప్పుడు కాలుకు ప్రాబ్లం వస్తే ఎట్లయితే కాలుకు ఉన్న డాక్టర్ సర్జన్ దగ్గరికి వెళ్తామో, లేదా కంటికి ఏదైనా ప్రాబ్లం అయితే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఇది కూడా ఈ డాక్టర్ ఆండ్రాలజిస్ట్ దగ్గర కానీ కనీసం యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అన్ఫార్చునేట్లీ ఎంబీబీఎస్ కరికులంలో సెక్స్ గురించి చదువు లేదు. ఓకే సార్. ఎంబీబీఎస్లో లేకపోతే ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఒకడు కంటి డాక్టర్ అవుతాడు, ఒకడు చెవి డాక్టర్ అవుతాడు, ఇంకో డాక్టర్ అవుతాడు. ఓకే సార్. సో ఈ నాలెడ్జ్ నాట్ పర్కులేటెడ్ టు ది ఈవెన్ టు ది డాక్టర్స్. ఓకే సార్. ఓన్లీ యూరాలజిస్టులకు క్యాంబెల్ యూరాలజీ అని ఒక 3 వాల్యూమ్స్ బుక్ ఉంటుంది. ఓకే సార్. అందులో 2 చాప్టర్లు, మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సర్జికల్ మేనేజ్మెంట్ ఒకటి. ఓకే ఆ 2 చాప్టర్లు కూడా చాయిస్లో వదిలేయచ్చు. చాలామంది ఏమిటంటే క్యాన్సర్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవి చేస్తే కానీ పాస్ గారు. సో ఈ 2 చాప్టర్లు వదిలేసుకొని కూడా పాస్ అయిపోతారు. ఓకే సార్. అందుకని దీని మీద కాన్సెప్ట్ చాలా తక్కువ మందికి ఉంది. ఓకే సార్. ఇప్పుడు గ్రోయింగ్ యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్. నేను కూడా త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ యంగ్ డాక్టర్ కనుక సర్జరీ చేస్తాను పినల్ ఇంప్లాంట్ అంటే నేను వెళ్ళి వాళ్ళతో సర్జరీ చేయిస్తాను, నేను అసిస్ట్ చేస్తాను. ఓకే సార్. ఐ డు నాట్ చార్జ్ ఎనీథింగ్. ఐ ట్రావెల్ ఆన్ మై ఓన్. ఓకే సార్. ఐ స్టే ఇన్ ఏ హోటల్ త్రూఅవుట్ ఇండియా, అది కాశ్మీర్ కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, ఎక్కడికైనా నేను వెళ్ళి వాళ్ళకి అసిస్ట్ చేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళతో సర్జరీ చేస్తాను. బికాస్ దిస్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సొసైటీ. ఓకే సార్. చాలామంది అనుకుంటారు ట్యాబ్లెట్, ఓకే ట్యాబ్లెట్ వేసిన తర్వాత కాకపోతే ఏం చేయాలి? ఓకే సార్. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అప్పుడు సర్జరీ ఉంటుంది. సర్జరీ చేయడం వల్ల నాట్ ఓన్లీ వన్ పర్సన్, అతని వైఫ్, ఆ వైఫ్ తరఫున ఉన్న చుట్టాలు, ఇటు అబ్బాయి తరఫున ఉన్న చుట్టాలు, చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే లేకుండా ఉంటాయి. అన్కాన్జుమేటెడ్ మ్యారేజెస్ అంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత కాదు, అవును సార్. నా దగ్గరికి వస్తారు ఒక గుంపు, ఒక 20 మంది అబ్బాయి తరఫున, ఇంకో 20 మంది అమ్మాయి తరఫున. మా తప్పు లేదంటే మా తప్పు లేదు. అసలు ఏ సింపుల్ ఇష్యూ. వాడికో ట్యాబ్లెట్ ఇచ్చో, ఇంకేదైనా చేసో, అవసరమైతే సర్జరీ చేయొచ్చు. ఫార్చునేట్లీ నౌడేస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ బిఫోర్ సర్జరీ ఇట్స్. ఓకే సార్. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, తర్వాత యూత్, వాళ్ళు నా వీడియోలు చూసి కానీ నెట్లో చూసుకొని కానీ ఓకే సార్. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని తెలియగానే ఐఎమ్ ఏ ఫిట్ ఫర్ సర్జరీ. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళేదానికన్నా ముందు నా దగ్గరికి వస్తే ఉపయోగం ఉంటుంది, లేదా నాలాంటి వాడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఉంటుంది. ఓకే సార్. దట్స్ వాట్. ఓకే సార్. చాలా అంటే యాక్చువల్లీ మన టాపిక్ వచ్చేసి ఒబెసిటీ, అంటే వల్ల ఒబెసిటీ వస్తుందా అని చెప్పేదానికి ఒక చక్కని ఆన్సర్ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.